శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. శుక్లాంబరధరం విష్ణు అనే ఈ శ్లోకం స్పష్టంగా వినాయకుడి విష్ణు రూపమే అని తెలియజేస్తోంది. శ్రీ మహావిష్ణువుకు ఉన్న పేరు నారాయణుడు. నారా అంటే నీళ్ళని, ఆయనుడు అంటే నివాసంగా కలిగేవాడని అర్థం. వినాయక చవితి నాడు వినాయకుడిని పూజించిన తర్వాత సాక్షాత్తు వినాయకుడిని విష్ణు రూపంగా భావిస్తున్నానని తెలియజేస్తూ నీళ్లల్లో నిమజ్జనం చేయాలి. అందుకే మన పూర్వీకులు వినాయకుడిని మట్టితోనే చేయాలని నిర్ణయించారు. వినాయకుడు విష్ణు రూపము ఒక్కరే కాబట్టి గణపతి తొడపై లక్ష్మీదేవి కూర్చుని లక్ష్మీ గణపతిగా పూజలు అందుకుంటుంది. పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభవంగా వినాయక చవితిని 9 రోజులు జరుపుకుని నీటిలో నిమజ్జనం చేస్తారు. దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవడంతో కొన్నాళ్లకు విగ్రహం రూపురేఖలు మారితే అది అరిష్టము, దోషము కూడాను. అందుకే నీటిలో నిమజ్జనం చేయాలి. ఇక గణపతిని వీధుల్లో ఉంచి పూజించడానికి దేశభక్తికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే మొట్టమొదటిసారి బహిరంగంగా గణపతిని పూజ చేసిన వారు స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్. హిందువులందరినీ ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని స్వాతంత్ర ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చెయ్యాలని చెప్పి దాని ఆచరణలోకి తెచ్చిన వారు స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్. అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదండి వాడవాడలా బహిరంగంగా వినాయక చవితి జరిపించడానికి అసలు కారణం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.